కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఆపరేషన్ కగార్, ఆపరేషన్ సింధూర్ చర్చనీయాంశంగా మారాయి. చర్చలకు సిద్ధమని చెబుతోన్న మావోయిస్టులను ఆపరేషన్ కగార్ పేరుతో నిర్దాక్షిణ్యంగా చంపుతోన్న కేంద్రం, మరోవైపు నిత్యం పౌరుల ప్రాణాలు తీస్తున్న పాకిస్తాన్తో ఆపరేషన్ సింధూర్ను నిలిపివేసి చర్చలు జరపడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం టాలీవుడ్ నటుడు, నిర్మాత ఆర్ నారాయణమూర్తి హైదరాబాద్లోని ప్రెస్ క్లబ్లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ ఆపమన్నాడని, పాకిస్తాన్తో చర్చలు జరిపారని, యుద్ధం ఆపిన మీరు శాంతి చర్చలకు సిద్ధమని చెబుతోన్న మావోయిస్టులను ఆపరేషన్ కగార్ పేరుతో ఎందుకు చంపుతున్నారని ఆర్ నారాయణమూర్తి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సూటిగా ప్రశ్నించారు. ఆర్ నారాయణమూర్తి బీజేపీని ఉద్దేశించి హిందూ సంప్రదాయం ప్రకారం ఎవరైనా చనిపోతే కర్మకాండ జరుపుతారు. అలాంటిది ఆపరేషన్ కగార్లో చనిపోయిన వారి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు చూపించకుండా, వారి చేతులతో కర్మకాండలు జరిపించకుండా చేస్తోన్న మీరు ఏం హిందువులు, మీదేం హిందూ పార్టీ అంటూ మండిపడ్డారు. దేశ సంపద దేశ మూలవాసులకే చెందాలని పోరాటం చేస్తోన్న మావోయిస్టులు చర్చలకు సిద్ధంగా ఉన్నా వారిని ఆపరేషన్ కగార్ పేరుతో చంపడం అన్యాయమని ఆయన అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రులను, ఇల్లు వాకిలి వదులుకుని ప్రాణభయం లేకుండా పోరాటాలు చేస్తోన్న మావోయిస్టులను కేంద్రం ఇలా దారుణంగా చంపడం ఏం న్యాయమని ఆర్ నారాయణమూర్తి ప్రశ్నించారు. దాయాది దేశం పాకిస్తాన్తో చర్చలు జరిపిన మీరు శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్న ఈ దేశవాసులను చంపడం ఏంటన్నారు. ఆకలి ఉన్నంతకాలం, దోపిడీ ఉన్నంతకాలం అడవిలో ఉన్నవారు ఆల్ రైట్ అని ఆయన స్పష్టం చేశారు. హిందువుల కోసం పనిచేస్తున్నామని చెప్పుకుంటున్న వారు చనిపోయిన వారి కర్మకాండలు జరుపుకోవడానికి కూడా మృతదేహాలు ఇవ్వకపోవడం సరికాదన్నారు.